నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అంటే అటు బీఆర్ఎస్, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళనే టార్గెట్గా చేసుకొని ఒక వార్త వైరల్ అవుతున్నది. అది దేనికి సంబంధించింది అంటే ఇవాళ కేటీఆర్ ఏసీబీ అంటే ఈ ఫార్ములా కేస్ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరు అవుతానని చెప్పేసి వెళ్ళి వెనక్కి తిరిగి రావడం జరిగింది. దీనిపైన ఒకటి మరోటి రింగ్ రోడ్డు వ్యవహారం పైన చాలా మొత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అదేంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి గ్రీన్ కో సంస్థకు స్టార్టింగ్లో కట్టబెట్టిన సందర్భం. కట్టబెట్టిన సందర్భంలో గ్రీన్ కో సంస్థకు కట్టబెట్టిన నేపథ్యంలోనే బీఆర్ఎస్కు ఎలక్షన్ బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పేసి ఒక ఆరోపణ వస్తున్నది. అంతేకాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి ఐఆర్బి సంస్థకు దానికి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ కూడా దాదాపుగా కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అది సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం, మరి వాస్తవమేనా కాదా అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవం అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ దోషులుగా తేలాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్నదా లేదా, మరి ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది, వాటిని మరి నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం మరి ఏం సోషల్ మీడియాలో ఎలాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పేసి మనం చూస్తే ఎట్లా చూసినా భారీ స్కామ్లే. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన కంపెనీ గ్రీన్ కో రేసు నిర్వహణకు ముందే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 41 కోట్లు చెల్లించిన గ్రీన్ కో సంస్థలు. ఇది ఇట్లా ఉంటే ఓఆర్ఆర్ను లీజుకు తీసుకున్న సంస్థ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్. ఐఆర్బి ఇన్ఫ్రా టెండర్ రాగానే బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 25 కోట్లు చెల్లించిన ఐఆర్బి ఇన్ఫ్రా. మరి ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా వాస్తవమేనా? ఒకసారి అంటే వాళ్ళు ఒక లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ 41 కోట్లకు సంబంధించి, ఈ 25 కోట్లకు సంబంధించి ఒక లిస్టును డీటెయిల్స్తో సహా విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టును కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ సంస్థల పేర్లతోటి ఎంత ఇచ్చారు అని చెప్పేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఆస్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఈయన రామ్ గోపాల్ తోటాట 2 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అనంతపుర వైండ్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత గ్రీన్ కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ కో సోలార్ పవర్ ధర్మవరం లిమిటెడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు. ఈ కంపెనీలకు సంబంధించిన లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చలమల శెట్టి అనిల్ కుమార్, తర్వాత రామ్ గోపాల్ తోట, వెంకట కుమార్ వెల్లూర్, శ్రీనివాస్ పాపులూరి, హరిదాస్ నారాయణ్ మీనన్, రామ్ గోపాల్ తాట. చూడండి, చలమల శెట్టి అనిల్ కుమార్ పేర్లు చాలా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. లంకపల్లి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఇక్కడ ఈ లిస్టు రావడం జరిగింది. మరి ఈ లిస్టులో వాస్తవం ఎంత ఒక్కసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చారా లేదా, మరి అది మనం ఒకసారి సైట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆస్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ దగ్గరికి వెళ్దాం. ఈ సంస్థ మరి ఏ మేరకు ఇచ్చింది, ఇయ్యలేదు అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక్కసారి ఈ ఆస్మాన్ది చూద్దాం. ఆస్మాన్ సంస్థ మరి బాండ్ల రూపంలో ఇచ్చిందా లేదా అని అంటే ఇక్కడ చూడండి, ఎలక్టోరల్ బాండ్ ఆస్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డొనేటెడ్ టు ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్. భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు. ఇక్కడ ఎంత 2 CR 2 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో. ఇక్కడ 2 CR. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ₹1 కోటి ఇక్కడ ఇచ్చినట్టుగా ఇక్కడ కనపడుతూనే ఉన్నది, స్పష్టంగా కనపడుతున్నది ఇక్కడ. మరి ఇక్కడ గ్రీన్ కో సంబంధించింది శాంపిల్ చూసే ప్రయత్నం చేద్దాం. గ్రీన్ కోకు సంబంధించి
గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డొనేటెడ్ టు ఫాలోవింగ్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ చూస్తే భారత రాష్ట్ర సమితి ₹1 ఇవ్వడం జరిగింది ఎన్నికల బాండ్ రూపంలో. అంటే ఒక్కొక్క సంస్థతో పేరుతోటి ఒక్కొక్క కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకోటి చూద్దాము, దీనికి సంబంధించిందే ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్ గ్రీన్కో సోలార్ పవర్ ధర్మవరం లిమిటెడ్ డొనేటెడ్ టు ఫాలోవింగ్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ భారత రాష్ట్ర సమితి ₹1 ఇవ్వడం జరిగింది. గ్రీన్కో సంస్థ ఇంకా చాలా ఉన్నాయి గ్రీన్కో సంస్థకు సంబంధించి. మళ్ళీ ఒకసారి చూద్దాం. గ్రీన్కో సంబంధించిన సంస్థల వివరాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇగో గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ లిమిటెడ్ ఒక్కసారి చూద్దాం. గ్రీన్కో ఇక్కడ ఏమున్నది, గ్రీన్కో బుదిల్ హైడ్రో గ్రీన్కో తర్వాత గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించి మనం ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ స్పేస్ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇగో గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ డొనేటెడ్ టు ఫాలోవింగ్ పొలిటికల్ పార్టీస్. ఇక్కడ భారత రాష్ట్ర సమితికి ₹3 కోట్ల చెల్లించినట్టుగా ఇక్కడ బాండ్ల రూపంలో ఇక్కడ స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇగో ఇట్లా ఈ బాండ్ల రూపంలో ఇచ్చిన పరిస్థితికి కనిపిస్తున్నదనంటే నీకు ఈ గ్రీన్కో సంస్థకు కట్టబెట్టిండ్రు అని చెప్పేసి ఒక విధంగా వీళ్ళు అసలు దానికి మాకు సంబంధమే లేదు, అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇట్లా ఎన్ని కంపెనీలు అంటే వీళ్ళందరూ ₹1 కోట్ల 2 CR 1 CR 1 CR 2 CR అంటే ఆయా కంపెనీల పేరు 3 CR 4 CR మొత్తం ఎలక్టోరల్ బాండ్ల పేరు మీద ఏ డేటు ఇక్కడ డేట్లతో సహా ఇక్కడ 8 ఏప్రిల్ 2022 తీసుకుంటే 22 పర్చేజ్ చేస్తే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 2022 అంటే అంతకుముందుగా దాన్ని డ్రా చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మొత్తం క్లియర్గా డాటా ఉంది. ఈ డాటా ఉన్న నేపథ్యంలో మరి కేటీఆర్ గారు ఇప్పటికైనా చెప్పండి, ఇది క్విడ్ ప్రోకో అనబడదా? ఖచ్చితంగా ఇది క్విడ్ ప్రోకోనే అనబడుతుంది. అయితే ఈ క్విడ్ ప్రోకో విషయంలో మీరు తప్పు చేయలేదు, మేము అసలు ఏది చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా మీరు దీంట్లో దొరికిపోయింది కదా. ఖచ్చితంగా ఈ దొరికిపోయినప్పుడు ఒకసారి మరి ఇదంతా తప్పు అయితే చెప్పండి. ఇదంతా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సోషల్ మీడియాలో వైరల్ ఉన్నప్పుడు ఇది తప్పని ఎట్లా మరి ఇదైతే వాస్తవంగా కొట్టి చూస్తే మొత్తం మీ పార్టీ పేరే వెళ్తుంది కదా. వెళ్తున్నప్పుడు మరి మీరు ఇది ఏ విధంగా చేసిళ్ళు? ఇక్కడ ప్రతిదీ కొట్టి చూస్తే మీ పార్టీల పేరే మన భారత రాష్ట్ర సమితి ₹3 కోట్ల అప్పనంగా ఏంది ఇది ఈ ₹1 ఆస్మాన్ది ఇదో ₹1 గ్రీన్కో ఇదో ₹1 ఏం అంటే ఇప్పుడు ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు మీరు? ఖచ్చితంగా మీరు ఎన్నికలు అంటే ఈ వీళ్లకు కంపెనీల కట్టబెట్టినట్టు చేసి ఎలక్టోరల్ బాండ్ల పేరు మీద మీరు ఆడ కొనుగోలు చేయించేసి మళ్ళీ మీ పార్టీకి తీసుకోవడం ఇది ఎంతవరకు అంటే ఇది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది వాస్తవమా కాదని టెస్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఇది ఖచ్చితంగా వాస్తవమైంది అనేది కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఏం చెప్తారు కేటీఆర్? ఇది ఇంత వాస్తవం ఇంత నగ్నంగా బయటపడ్డాక తర్వాత కేటీఆర్ దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతాడా? అంటే 41 కోట్లు 25 కోట్లు ఎన్ని కోట్లు? దాదాపుగా ₹66 కోట్ల ఇక్కడ ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్నట్టు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ స్పష్టంగా కనిపించినప్పుడు మనం మీకు లిస్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి దీనిపైన అసలు నేను తప్పే చేయలేదు అని చెప్పేసి అన్నప్పుడు
మరి ఇది ఏంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి మరి? ఇది 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 క్విట్ ప్రోకో అనబడదా? మరి ఇన్ని సంస్థలతోటి మీరు బేరసారాలు చేసి ఒప్పుకొని అది చేసి ఎవరిని ముంచుదామని అంటే తెలంగాణ ప్రజల సొమ్మును ఆ విధంగా ముంచే ప్రయత్నం చేస్తున్నారా మీరు? మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మీ పార్టీ కోసమే ఇదంతా చేస్తున్నారా? ఇంకో ఎలక్టోరల్ బాండ్ల రేస్, గ్రీన్ కో నుంచి 41 కోట్లు ఫార్ములాకు ముందే ముడుపులు, ఐఆర్బి ఇన్ఫ్రా నుంచి 25 కోట్లు ఓఆర్ఆర్ లీజ్కు ఒప్పందం వేల, రామా కనవేమి రాని అప్పుడే సెటైర్లు కూడా స్టార్ట్ అయిన సందర్భం మనం చూస్తున్నాం. ఇగో క్విట్ ప్రోకో జరిగిందా అనూహ్యంగా గ్రీన్ కో తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చిన గ్రీన్ కో, పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్స్ కొన్న గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చాయి. 2022 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లను కొనుగోలు చేశాయి. మొత్తం మీద 41 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చెల్లించాయి. మరి ఇది వాస్తవం, ఇది మనం సోషల్ మీడియాలో తప్పే అనుకుందాం. మరి గ్రీన్ కో సంస్థ ఇచ్చింది వాస్తవం కాదా అంటే ప్రతిదీ చెక్ చేసినాం. ఇక్కడ చెక్ చేస్తే ఖచ్చితంగా గ్రీన్ కోది ఇగో భారత రాష్ట్ర సమితి ఇక్కడ కనపడుతూనే ఉన్నది. ఇక్కడ ఇది గ్రీన్ కోనే, ఇది భారత రాష్ట్ర సమితి, ₹1 చొప్పున ఇది గ్రీన్ కోనే, ఇది 3 కోట్ల రూపాయలు. ఇక ఇది చూస్తే ఆస్మాన్ కూడా చూస్తే ఇది కూడా నీకు ఇక్కడ 2 కోట్ల రూపాయలు కనబడుతూనే ఉండే. అంటే క్విట్ ప్రోకో ఖచ్చితంగా జరిగింది. మీరు ఎంత లూటీ చేయాలనో తెలంగాణను మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎంత లూటీ చేయాలనో ఇది సాక్ష్యం కాదా అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలుగా ఇక్కడ బయటపడ్డారు. ఖచ్చితంగా మీరు జైలుకు వెళ్లాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడ దొరికిపోయిన్లు. మరి ఇది తప్పు అయితే మీరు ఎన్నికల బాండ్ల రూపంలో మేము తీసుకోలేదు అని చెప్పేసి ఒప్పుకుంటారా? ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్త తప్పని అనుకుంటే మాత్రం మీరు ఈ వివరాలు తప్ప అని చెప్పేసి కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 26 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్నట్టు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ మొత్తం కోట్ల రూపాయల్లోనే ఎన్నికల బాండ్లు తీసుకున్నట్టు కనబడుతున్నది. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు దీన్ని తప్పని అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు వాస్తవాలే కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఖచ్చితంగా అంటే 46 కోట్ల రూపాయలు తీసుకున్న దొంగలు కదా మీరు అనేది ఒక ప్రశ్న కూడా వస్తున్నది. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల బాండ్లను తీసుకున్న దానిపైన ఈ క్విట్ ప్రోకోతో కోట్లు దండుకున్న విషయం వాస్తవం కాదా అనేది కూడా మీరు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనిపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవైపు 55 కోట్లు ఒకవైపు నేను తరలించిన పంపించింది వాస్తవమేనని ఒప్పుకున్న కేటీఆర్ దాన్ని మళ్ళా పక్కదారి మళ్లించేందుకు ఒకవైపు అంటే ఏసీబీ విచారణకు హాజరవుతాను వెళ్ళి అడ్వకేట్లను పట్టుకొని వెళ్ళి నన్ను లోపలికి అంటే అడ్వకేట్లతోనైతే వెళ్తా, లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని భయంతో, అంటే నువ్వు దొంగతనమే చేయలేదు కాబట్టి నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు? నువ్వు దొంగతనం చేసినావు కాబట్టి అరెస్ట్ చేస్తారు కదా. ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాస్తవాలు బయటపడుతున్నాయి కాబట్టి మీరు దొరికిన దొంగలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ అవుతున్న వార్త నిజంగా అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం మేము. కానీ ఒక్కసారి చెక్ చేస్తే మాత్రం మొత్తం మీ బండారం అంతా బయటపడింది. కాబట్టి మీరు దీనికి సమాధానం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే ప్రభుత్వ సంస్థలు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.